పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజు అరుణ మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం. తొల్లి అరుణుడు అనే పేరు గల ఒక ముని ఉన్నాడు. అదే అరుణి అంటారు. ఈయన తన కుమారునికి అరుణి అని పేరు పెట్టాడు. ఆయన పేరేమో అరుణుడు, ఈయన పేరేమో అరుణి. అంటే కుమారుడి పేరు అరుణి. ఇతను తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఇతనిని ఉద్దాలకుడు అని కూడా అంటారు, ఈ అరుణి మహర్షిని. ఈ ఉద్దాలకుడు అనే పేరు మనం ఎక్కడ విన్నామంటే అష్టావక్రుడు చరిత్రలో విన్నాం. అంటే ఏకపాదుడు సుజాత భార్యాభర్తలు. వీరు ఏకపాదుడు తన శిష్యులకు వేదాలని చెప్తూ ఉండగా, వేద విద్యని చెప్తూ ఉండగా ఆ సుజాత గర్భంలో ఉన్నటువంటి శిశువు ఇదంతా వింటూ ఉండేవాడు. అదే నిరంతరము విరామం లేకుండా ఏకపాదుడు తన శిష్యులకు బోధించటం విసుగు కలిగిస్తుందేమోనని భావించి గర్భంలో ఉన్న శిశువు సలహా ఇచ్చాడనమాట. కాస్త ఆపరాధా అని తండ్రికి కోపం వచ్చింది ఏకపాదుడికి. అప్పుడు నీవు అష్టావక్రుడుగా జన్మించుగాక అని చెప్పి ఆయనకి శాపం ఇచ్చాడు. ఆ రకంగా సుజాత ఆ తర్వాత ప్రసవించిన తర్వాత ఈ అష్టావక్రుడు పుట్టాడు. అదే సమయంలో ఈ సుజాత అన్న ఉద్దాలకుడు, అదే అన్నమాట ఇక్కడ ఈ ఉద్దాలకుడు ఈయనే. ఆ ఉద్దాలకుడు సుజాత అన్న అన్నమాట. ఈ ఉద్దాలకుడికి భార్యకి శ్వేతకేతువు అనే పుత్రుడు కలిగాడు. అయితే శ్వేతకేతువు అష్టావక్రుడు ఇద్దరు సమ వయస్కులు అన్నమాట. ఈ ఉద్దాలకుడని ఇప్పుడు విన్నాం కదా, ఇది బ్రహ్మర్షి అయ్యాడు, అరుణి పుత్రుడు తపస్సు చేశాడు, బ్రహ్మర్షి అయ్యాడు అనుకున్నా. ఇతనే ఉద్దాలకుడు అని పిలుస్తారు అనుకున్నాం కదా. ఆ ఉద్దాలకుడి విషయం వెనక్కి వద్దాం. ఈ అరుణి మహర్షి అంటే ఉద్దాలకుడే దేవికా నదిలో స్నానం చేస్తానికి వెళ్ళాడు. ఆ వెళ్ళే సమయంలో దారిలో బందిపోటు అడ్డగించాడండి. అయినా ఈ ఉద్దాలకుడు అయితే అరుణి మహర్షి భయపడకుండా నిర్భయంగా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. అతనికి ఆశ్చర్యం వేసింది బందిపోటుకి. అతని నిశ్చల భక్తికి ఆశ్చర్యపడ్డాడు అనమాట. అతని మొహ వచ్చేసి చూస్తుంటే ఈ బందిపోటుకి పరివర్తన వచ్చేసింది. వెంటనే ముని పాదాలకు అభివందనం చేసేసాడు, వెళ్ళిపోయాడు. అలాగే ఇంకోసారి అడవిలో పోతూ ఉండగా ఈ అరుణ మహర్షి వేటగాడు ఒకడు తన బాణంతో పెద్ద పులిని చంపాడు. దానిని మహర్షి చూచి నారాయణ మంత్రం జపించాడు. ఆ పులి శాప విముక్తి పొంది మనుజ రూపం ధరించి అరుణ మహర్షికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అరుణి మహర్షి గొప్ప తపస్యాలి. బ్రహ్మజ్ఞానాన్ని పొంది తరువాత వివాహం చేసుకున్నాడు. కానీ అతడు పరమభక్తుడై నిరంతరం ధ్యానంలో నిమగ్నం అవడం వలన దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపల. కొంతకాలానికి వాళ్ళకి పుత్రుడు ఒకడు జన్మించాడు. అతడి పేరే శ్వేతకేతువు. అంటే ఉద్దాలకుడు ఎవరై అంటే అష్టావక్రుని మేనమామ. శ్వేతకేతువేమో అష్టావక్రునికి బావవుతాడు అన్నమాట, మేనమామ కొడుకు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత తండ్రి తన కుమారునకు అంటే శ్వేతకేతువుకి ఈ విధంగా బోధించాడు. శ్వేతకేతువుతో పాటు అశోక్ర మహర్షి కూడా ఉద్దాలకుడి వద్దే విద్యను అభ్యసించాడు. ఎందుకంటే అష్టావక్రుని తండ్రి ధనార్జన కోసం జనక మహారాజు వద్దకు వెళ్ళగా, జనక మహారాజు అప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా ఆ సమయంలోనే తర్కవాదంలో దిగి ఆ వరుణుడి పుత్రుడైన నంది చేతిలో ఆయన ఓడిపోయాడు. ఈ ఏకపాదుడు అంటే అష్టావక్ర మహర్షి తండ్రి ఓడిపోతే జల దిగ్బంధనం చేయాలనే నిబంధన ప్రకారం ఆయన అక్కడ జల దిగ్బంధంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ తర్వాత ఉద్దాలకుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నారు కదా ఇద్దరు. శ్వేతకేతు అంటే ఉద్దాలకుడి కుమారుడు,
అలాగే ఉద్దాలకుడి మేనల్లుడు. ఒక రోజున ఉద్దాలకుడి తొడ మీద మేనల్లుడైనటువంటి ఈ అష్టావక్రుడు కూర్చుంటే శ్వేతకేతువు అది చూచి, నా తండ్రి తొడల మీద కూర్చోవటానికి నీకు హక్కు లేదు అన్నాడు. అతని మనస్సు చివుక్కుమంది అష్టావక్రుడికి. వెళ్ళి తల్లిని అడిగాడు, నా తండ్రి సంగతి ఏమిటి అని. అయ్యా, ఇలా ధనార్జన కోసం జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన యాగం చేస్తూ ఉండగా వరుణిపుత్రుడైనటువంటి నందితో తర్కంలోకి దిగి ఓడిపోయినందువలన నిబంధన ప్రకారం జలదిగ్బంధం అవ్వాల్సి వచ్చింది. అక్కడే ఉన్నాడు నాన్నగారు. వెంటనే శ్వేతకేతువుని తీసుకున్నాడు అష్టావక్రుడు. వెళ్ళాడు. అక్కడ తర్కంలో వాళ్ళని ఓడించారు. తన తండ్రిని విడిపించారు. అంటే ఏకపాదుడు చాలా సంతోషించి, నాయన అష్టావక్ర, నీవు ఈ సరస్సులో స్నానం చేసి రా అన్నాడు. అక్కడ సరస్సు ఉంటే ఆ సరస్సులో స్నానం చేసి రాగానే ఆయన అష్టావక్రాలు అన్ని వక్రాలు పోయి చక్కగా వచ్చాడు, బయటకు వచ్చాడు. అంగవైకల్యం పోయిందన్నమాట. ఆ తర్వాత తండ్రి ఏం చేశాడు, అష్టావక్రుడికి వదాస్య మహర్షి కూతురైనటువంటి సుప్రభతో వివాహం చేశాడు. ఇది ఒక కథ. మనం అష్టావక్రుని గురించి వినదు. ఆ అష్టావక్రుడు, ఈ శ్వేతకేతువు ఇద్దరు ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్నారు కదా. ఎవరి దగ్గర? అరుణి. ఇది ఉద్దాలకుడి దగ్గర. అరుణి మహర్షి ఉద్దాలకుడు. ఏమని చెప్పేవాడంటే ఆయన తన బోధలో, ఆహారం పురుషుని ఉదరమున చేరి ఒక భాగము పురుషంగాను, పురుషం అంటే మలంగా, మరొక భాగం మాంసముగాను, మూడవ భాగం మనస్సుగాను మారుతాయి. మానవుని ఉదరమున ఉదకము చేరి మూత్ర రక్త ప్రాణములుగా మారుతుంది. తేజము వాక్కుగా మారుతుంది. మనస్సు అన్నమయమనియు, ప్రాణము ఉదకమయమనియు, వాక్కు తేజోమయమని చెప్పబడినవి. అంటే మనకు ఇదంతా కూడా పంచీకరణలో వస్తాయి. మనస్సేమో అన్నమయం, ఉదకమయం ప్రాణం, వాక్కు తేజోమయం. ఆహార పానీయములు మాని ఉపవాసం చేస్తే మనస్సు బలహీనమవుతుంది. అన్నమేమో నీటిలో లయమవుతుంది, ఉదకము తేజస్సుతో లయమవుతుంది. అలాగే మనస్సు ప్రాణమందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు పరమాత్మయందు లయమగును. అది కాబట్టి అన్నిటికన్నా పరమాత్మ తర్వాత తేజస్సు అంటే దానికన్నా తక్కువది. ఆ తేజస్సు ప్రాణం అంటే తక్కువది, ప్రాణం కంటే తక్కువది మనస్సు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనస్సు ప్రాణమందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు పరమాత్మ యందు లయమవుతున్నది అన్నాడు అని బోధించాడు అనమాట. వివిధ పుష్పముల నుండి గ్రోలిన రసాన్ని తేనెటీగలు ఒక చోట నుండి తేనెను తయారు చేసి, ఆ తర్వాత ఆ తేనెని మనం స్వీకరిస్తే ఏ పుష్పములోని తేనె అది అని మనం చెప్పలేం. ఏ పుష్పములోని సారము ఆ తేనెలో ఎక్కడుందో మనం చెప్పగలమా? చెప్పం. అంటే ఏ పుష్పముల రసము ఉన్నదో తెలుసుకుంటే ఎంతో కష్టం కదా. అన్ని పుష్పముల సారమే ఆ తేనె. అలాగే వివిధ జంతువులలో ఉన్న ప్రాణాలన్నీ కూడా పరమాత్మ స్వరూపములో ఉండి అగమ్య గోచరంగా ఉంటాయి. ఆ పరమాత్మ అన్ని రూపాల్లో ఉంటాడు. అన్ని రూపాల్లో ఉండి ఆయనే చైతన్య రూపంలో అన్ని రేటుల్లో ఉండి నర్తిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి అది కూడా అక్కడ కూడా అగమ్య గోచరంగానే ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతములలో ప్రవహించే నదులలోని జలము సముద్రంలో కలిసిన తర్వాత సాగర జల రూపరసము కలిగి ఉంటుంది. అంతేగాని ఆ నది యొక్క రుచి ఏదో మనం చెప్పలేం. అంతా నదీనాం సాగరోగతి. అలాగే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పుకుంటాం కదా. మర్రి చెట్టు చాలా పెద్దదిగా ఉన్నా దాని గింజ బహు చిన్నదిగా ఉంటుంది. ఉప్పులో నీటిలో కలిసిన ఉప్పుని మనం కనిపెట్టలేం, కానీ చూపు కనపడదు, కానీ రుచికి కనిపిస్తుంది, రుచికి తెలుస్తుంది, అని అనుభూతిలోకి వస్తుంది. అంటే ఉప్పు కలిసిన నీటిలో ఉప్పు కనిపించదు, కానీ రుచి కనిపిస్తుంది అన్నమాట. రుచికి అనుభూతిలోకి వస్తుంది. ఈ విధంగా అరుణి మహర్షి శ్వేతకేతువులకి బోధించగా అతడు కూడా తండ్రి వలె
మహర్షి అయ్యాడు. ఆ శ్వేతకేతు ఉద్దాలకుడు కూడా ఇది అష్టావక్ర మహర్షి కూడా అంత గొప్పవాడయ్యాడు. చివరికి అష్టావక్ర మహర్షి జనకునికి ఆ, మోక్షాన్ని గురించి ఎంత తక్కువ సమయంలో మనం మోక్షాన్ని సాధించగలమో అది కూడా తెలియజెప్పాడు. దానికి ఉదాహరణగా ఒక గుర్రపు రౌతు గుర్రం మీద ఎక్కేటప్పుడు కాలు ఒక జీబులో ఉంచి రెండో కాలు ఇంకో జీబులో ఉంచే లోపలే మనం మోక్షం పొందవచ్చు అని తెలియజెప్పినట్టుగా మనం అష్టావక్ర చరిత్ర అటు జనక మహారాజు సంభాషణలో మనం తెలుసుకుంటాం. అలా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ తేనెటీగలన్నీ పుష్పాల్లో నుంచి సేకరించినటువంటి సారాన్ని తేనె రూపంలో మార్చిన తర్వాత అది ఏ పుష్పాంది అని మనం ఎక్కడని చెప్పలేము. అలాగే నదులలో నీరు అన్ని సముద్రంలో కలిసిన తర్వాత అది సాగర రూపాన్ని సంతరించుకుంటుంది, కానీ నదీ రూపాన్ని కోల్పోతుంది. అలాగే భక్తుడనేవాడు పరాకాష్ఠకి చేరినప్పుడు తాను మేను కాక తానయ్యే ఉంటాడు. తానయ్యి ఉండటమే భక్తి స్వరూపాన్ని చెప్పుకున్నది. అంటే అక్కడికి పరమాత్మే ఉంటాడు ఆ శుద్ధమైన మనసులో. ఇంకా అలాగే మనం చూడగలిగితే జీవులన్నిటిలోనూ చివరికి మురుగునీటిలోని క్రిమియందు కూడా అని మనం చెప్పు. అంటే అది అత్యంత తక్కువదిగా మనం భావిస్తాం కాబట్టి కనపడే వాటిలో దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా పరమాత్మే చైతన్య రూపంలో ఉన్నాడు. కానీ అలా చెబితే సాధారణ మానవులకి ముందు ఆధ్యాత్మికత రాకముందు వాళ్ళకి చెబితే నిర్లక్ష్యం అవుతుంది కదా వాళ్ళకి. అందుకనే విభూతి యోగంలో హిమాలయాల్లో నేను నాయన, పసర్పాల్లో వాసుకుని నాయన, అలాగే పాండవుల్లో అర్జునుడిని, మునుల్లో వ్యాసుడిని, ఇలా ఆయన అలా ఏకాదశి రుద్రుల్లో ఆదిత్యుల్లో నేను సూర్యుడిని, ఇలా పెద్ద పెద్ద వాటన్నిటిని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అప్పుడు మనకు లక్ష్యం ఏర్పడుతుంది. అంతా తెలిసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి అన్నిటిలో ఉన్నది పరమాత్మే. కానీ ముందు మనం పెద్దవాటిల్లో ఉన్నాడు అని తెలుసుకుంటేనే మనకి లక్ష్యం ఏర్పడుతుంది. భగవంతుడి పట్ల, ఆయన శక్తి పట్ల మనకి ఒక గౌరవభావం ఏర్పడి ఆయన యందు మనసు లేఖనం చేస్తాం. ఆ తర్వాత అన్నిటిల్లో ఉన్నాడు అని విన్న తర్వాత అప్పుడు నిజమే అని మనసుకు తోచి అప్పుడు ఆ ఏకాత్మ భావన మనలో అలవడుతుందన్నమాట. ఇలా అరుణి అంటే ఉద్దాలకుడు తన కుమారుడికే బోధించాడు వేద విద్యని. కుమారుడితో పాటు అష్టావక్రుడు మేనల్లుడికి కూడా బోధించాడు. మేనల్లుడికి బోధించడానికి కారణం ఏంటంటే ఏకపాదుడు వెళ్ళి అక్కడ జలదిగ్బంధంలో చిక్కుకోవటం వల్ల. స్వస్తి.